హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియా అంటే మస్తు మంది శ్రీమంతులు ఉండే జాగా. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇల్లు కూడా అటే ఉంటది. అగో గసొంటి ఏరియాలో అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ ఇంట్లకు ఈ తెగవాడోడు ఎట్లా పోయిండో చూడురి. కిచెన్ల కిటికీలకెళ్ళి ఇంట్లో జొర్రిండు. దొంగపిల్లి నక్కి నక్కి పోయినట్టు నక్కి నక్కి నడుచుకుంటా పోయి ఆ రూమ్లో సీసీ కెమెరా వైర్ కటింగ్ చేసిండు. ఇక ఆడికెంచి డైనింగ్ హాల్లోకి పోయి ఆ కెమెరాను పక్కకు తిప్పిండు. హాల్లోకి పోయి డ్రాలన్నీ తెరిచిండు. చీచీ, ఈ డబ్బున్నోళ్ళు ఉన్నారే, పైసలు ఏడబడితే ఆడ అసలే పెట్టుకోరని ఫీల్ అయినట్టున్నాడు. పక్కపొంటే ఉన్న బెడ్రూమ్లోకి పోయిండు. ఊహు, ఈడ కూడా ఏం దొరకలేదని మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్లోకి పోయిండు. ఫస్ట్ ఫ్లోర్లో అర్ణమేయడం వల్ల మనవరాలు ఉన్నదట. మేలేగా ఆ రూమ్లోకి పోయి సప్పుడు చేయక మళ్ళీ బయటకు వచ్చిండట. అట్లా ఏందో మేనత్తింటికి పోయినట్టు పోయి 2 గంటలు మేడం ఇంట్లోనే ఉన్నాడు. అయినా సెక్యూరిటీలకు తెలియలే, గంత గట్టిగా నిద్రపోకుండా డ్యూటీ చేస్తున్నట్టున్నారు. దొంగోని దురదృష్టం, మేడం అదృష్టం మంచిగుండి దొంగోడు ఇల్లంతా ఏబిసిడి మళ్ళా తిరిగినా గానీ ఒక్క వస్తువు మీద చెయ్యలేదు, ఒక్క పైసా ముట్టలేదు. మరి ఎందుకు వచ్చిండు, ఎందుకు పోయిండు అన్నది ఏం తెలుస్తలేదు. తెల్లారి కిటికీలకెళ్ళి దొంగోడు వచ్చి పోయిండని ఎరకబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు మేడం వల్ల ఇంటి వాచ్మెను. ఏంది మేడం, సీఎం సార్ ఇంటికి దగ్గరనే మీ ఇల్లు ఉన్నది, ఆయన గట్లెట్లు వచ్చేవాడు? నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెరిచిందా మూసిందా అని ట్రై కూడా చేయలేదు. మరి ఎందుకోసం వచ్చిండు, ఏం రేపు ఎంతమంది రూమ్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో నీకు అసలు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు.